Hello, my math ninjas. Yella annarandaru. So here we are with yet another Dhammakedar session, me favorite YouTube channel with Dantu Telugu 8th, 9th and 10th. And this is your master teacher Haripriya. సో ఈరోజు గ్రేడ్ 8th వాళ్ళకి చాలామంది మ్యామ్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగారు. సో హియర్ వి ఆర్ విత్ ది ఎంటైర్ చాప్టర్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. అంటే ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూసుకుంటే ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో ఉన్న కాన్సెప్ట్స్, దాని మీద ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో అన్నీ మీకు తెలిసిపోతాయి అన్నమాట. సో లెట్ us గెట్ స్టార్టెడ్ విత్ ద సెషన్. కానీ స్టార్ట్ చేసే ముందు మీరు ఏం చేయాలో తెలీదా? ఎస్, తొందరగా లైక్ చేసేయండి వీడియోకి బై మార్కింగ్ యువర్ అటెండెన్స్. అండ్ ఆల్సో వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏమన్నా డౌట్ కనుక ఉంటే ఈ కింద కామెంట్ సెక్షన్లో మీరు రాసేసేయచ్చు మీ డౌట్స్, నేను ఆన్సర్ చేసేస్తాను. ఈ వీడియోని మీ బెస్ట్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద ఉన్న ఆ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి, దాని పక్కన ఉన్న గంట కూడా కొట్టేయండి. ఇలాంటి ఎన్నో అప్డేట్స్, వీడియోస్, మోటివేషనల్ వీడియోస్, టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్, అకాడమిక్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ వచ్చినప్పుడల్లా మీరు మిస్ అవ్వరు. ఇది కాకుండా మాకు ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ ఆఫ్ వేదాంతు తెలుగు 8th, 9th and 10th. అది కూడా మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో చూసేసుకోవచ్చు. సో ఈరోజు సెషన్లో మనం ఏం కవర్ చేస్తున్నాం, బేసిక్గా ఈ టాపిక్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ మనం కవర్ చేయబోతున్నాం. ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఇంట్రొడక్షన్ టు ఎక్స్పోనెంట్స్, దెన్ వాట్ ఆర్ నెగటివ్ ఎక్స్పోనెంట్స్, expanded form using exponents, laws of exponents and standard form of exponents. These are the 5 things that we will be taking up in today's class. Starting with introduction to exponents. అంటే ఏంటి? ఇప్పుడు కొన్ని పెద్ద నంబర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద మాస్ ఆఫ్ ది ఎర్త్, వి డోంట్ నో, ఇట్స్ అ బిగ్ నంబర్. లేకపోతే కొన్ని రియల్ చిన్న నంబర్స్ ఉన్నాయి, లైక్ ద సైజ్ ఆఫ్ ద బ్యాక్టీరియా, ఆర్ పెద్ద నంబర్స్ లైక్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్స్. సో ఇవన్నీ పెద్ద నంబర్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ ఆఫ్ ద లైట్ తీసుకుంటే ఇట్ ఈస్ 300,000,000,000 meters per second. సో మై క్వశ్చన్ ఈజ్, ఇంత పెద్ద నంబర్స్కి ఈజ్ దేర్ ఎనీ ఈజీ వే టు రీప్రజెంట్ ఇట్? ఎప్పుడు అన్ని జీరోస్ గుర్తుపెట్టుకోవాలి అంటే కష్టం, లేకపోతే ఏదో ఒక జీరో మింగేసి ఎక్కడో అక్కడ తప్పు రాసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఈజ్ దేర్ ఎనీ ఈజియర్ వే టు రీప్రజెంట్ దిస్? ది ఆన్సర్ ఇస్ ఎస్. సో ఈ పెద్ద నంబర్ని నేను 3 × 10⁸ meters per second అని రాసుకుంటా. నా దీన్ని మనం ఈ నొటేషన్, ఏదైతే నేను రీప్రజెంట్ చేశానో ఇంత పెద్ద నంబర్ని, దాన్ని కొంచెం డీటెయిల్డ్గా చదువుకుందాం. నా 3 మనకి తెలుసు హోల్ నంబర్, మల్టిప్లైడ్ విత్ 10⁸ అని రాశా. సో ఈ 10⁸ ఏంటి అంటే ఏం జరుగుతుంది? ఆ 10కి 8కి ఏం జరుగుతుంది ఇస్ ద క్వశ్చన్. సో 2⁵ తీసుకుందాం. 2 is called as the base, 5 is called as exponent or power. Exponent ఇంకా power అంటే సేమ్. Exponent అని ఎప్పుడు అంటాం? when it is in this form, exponential form. అంటే వాట్ డూ ఐ మీన్ బై దిస్? 2 ఇంకా 5ని మల్టిప్లై చేస్తున్నానా? కాదు, ఐ am multiplying my 2 5 times. ఇక్కడ 10⁸ అంటే ఏంటి? నేను 10ని 8 times మల్టిప్లై చేస్తున్నాను, దాన్ని 10⁸ అని అంటాము. ఓకే, 3⁵ ఉందనుకోండి, అంటే ఏంటి? మనం 3ని ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తున్నాం? 3 times. సో ద పవర్ ఏదైతే ఉందో దట్ విల్ టెల్ యూ ద నంబర్ ఆఫ్ టైమ్స్ యు ఆర్ మల్టిప్లైయింగ్ ద బేస్. 4⁷ ఉందనుకోండి, అంటే ఏంటి? మనం 4ని ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తున్నాం? మనం 4ని 7 times మల్టిప్లై చేస్తున్నాం. ఆల్ రైట్. సో ఇఫ్ వీ మల్టిప్లై ద సేమ్ నంబర్ n times, గుర్తుపెట్టుకోండి, సేమ్ నంబర్ని మల్టిప్లై చేయాలి మళ్ళీ. సో ఇఫ్ యూ మల్టిప్లై అ నంబర్ a n times, it is a⁴n. The exponential form of multiplication is a⁴n. a into a into a into a into a into a ఒక 100 times రాయకుండా a⁴100 అని రాసుకోవచ్చు, ఒకవేళ మీరు aని 100 times మల్టిప్లై చేస్తున్నప్పుడు. Here a is called as the base, n is called as the power or exponent. a⁴n లో
ఏమంటాము, బేస్ అంటాము. n is called as exponent or power and this is said to be in exponential form. Okay, it is said to be in exponential form. Now negative exponents వచ్చినప్పుడు ఏం చేయాలి, a to the power minus m అంటే 7 to the power minus 2 ఇలా వచ్చినప్పుడు మనం ఏంటి, 7ని minus 2 times మల్టిప్లై చేస్తున్నట్ట. 7 to the power 2 అంటే 7ని 2 సార్లు మల్టిప్లై చేస్తున్నట్టు. 7 to the power minus 2 అంటే ఏంటి, 7ని minus 2 times మల్టిప్లై చేస్తున్నట్ట కాదు. సో ఇక్కడ ఏం చేయాలి అంటే ఏదైతే మన బేస్ ఉందో దాన్ని మనం రెసిప్రొకేట్ చేయాలి. 7కి బేస్ 7కి రెసిప్రోకల్ ఏమవుతుంది, 1/7 హోల్ టు ది పవర్ 2. 1 స్క్వేర్ విల్ బి 1, 1/7 టు ది పవర్ 2. సో మనం ఏం చేసాము ఇక్కడ, ఒక నెగిటివ్ ఎక్స్పోనెంట్ని పాజిటివ్గా మార్చుకున్నాము. నా ఫర్ ఎగ్జాంపుల్ 3/4 హోల్ టు ది పవర్ -7 అని ఉంది. సో ఇప్పుడు నెగిటివ్ పవర్ని పాజిటివ్గా ఎలా మార్చుకోవచ్చు, మనం ఏం చేయాలి, ఏదైతే బేస్ ఉందో, మన బేస్ ఏంటి ఇక్కడ 3/4, ఏదైతే బేస్ ఉందో దాన్ని మనం రెసిప్రొకేట్ చేయాలి. 3/4ని రెసిప్రొకేట్ చేస్తే ఏమొస్తుంది, 4/3 అండ్ యు మేక్ ద నెగిటివ్ పవర్ అ పాజిటివ్ వన్. ఓకే, సో ఒక నెగిటివ్ పవర్ని పాజిటివ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, నెగటివ్ పవర్ టు పాజిటివ్ పవర్ చేయాలంటే మనం ఏం స్టెప్ చేయాలి మధ్యలో, వీ హ్యావ్ టు రెసిప్రొకేట్ ద బేస్. What is that we have to do? We have to reciprocate the base. Now 7 to the power 4ని దేంతో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. ఇప్పుడు 7ని 1/7తో మల్టిప్లై చేస్తే మనకి 1 వస్తుంది. అలానే 7 to the power 4ని దేంతో మల్టిప్లై చేస్తే మనకు 1 వస్తుంది. Can I say that 7 to the power 4 multiplied with 7 to the power -4 is equal to 1 అని అనొచ్చా? ఎలా మ్యామ్ అంటారా, 7 to the power 4ని అలానే రాసి 7 to the power -4 అంటే ఏంటి, 1/7 to the power 4 అన్నట్టే కదా. అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయి ఏమైపోతుంది, 1 అవుతుంది, అంతే కదా. సో మనం ఏం చేసాము, a to the power m multiplied with a to the power -m is equal to 1 అని తీసుకున్నాం. ఆల్ రైట్, సో a to the power m ఆ రెండు మల్టిప్లై చేస్తే 1 వచ్చిందా, విచ్ ఇస్ అవర్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సో a to the power -m and a to the power m are multiplicative inverse of each other. a to the power -m and a to the power m are multiplicative inverse of each other. అంటే 7 to the power -4 multiplied with 7 to the power 4 is equal to 1. లేకపోతే 10 to the power 2 multiplied with 10 to the power -2 is equal to 1. అలా. ఆల్ రైట్, నా choose the correct statement about 6 to the power -3. 6 is exponent, -3 is base. Is it true? No. 6 is the base and -3 is the exponent. Exponent అయినా అనొచ్చు, పవర్ అయినా అనొచ్చు. So the answer is option number B. What is the value of 2 to the power -7? ఏముంది మన దగ్గర, 2 to the power -7 అని ఉంది. సో నెగిటివ్ ఎక్స్పోనెంట్ వచ్చినప్పుడు నేను ఏం చెప్పాను, ఏదైతే మన బేస్ ఉందో దాన్ని మనం రెసిప్రొకేట్ చేసుకోవాలి. సో 2ని రెసిప్రొకేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, 1/2. ఆ నెగటివ్ ఎక్స్పోనెంట్ కాస్త పాజిటివ్ అయిపోతుంది. సో ది ఆన్సర్ హియర్ ఇస్ ఆప్షన్ నంబర్ డి. వాట్ ఈస్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 5 to the power -3? నేనేమన్నాను, a to the power -m is a multiplicative inverse of a to the power m.
or a to the power m is a multiplicative inverse of a to the power minus m అన్నమాట. సో 5 to the power minus 3కి multiplicative inverse ఏమైపోతుంది 5 to the power 3. So the answer is option number C. Now ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా వినండి. The value of 3 to the power minus 6 is the same as the value of 6 to the power minus 3. Is the statement true or false అని అడుగుతున్నారు. Now 3 to the power minus 6 అంటే ఏంటి 1/3 to the power 6 అంటే 1/3 into 1/3 into 1/3 అలా ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తున్నాం మనం 6 times మల్టిప్లై చేస్తున్నాం. 6 to the power minus 3 అంటే ఏంటి 1/6 to the power 3 అన్నట్టే కదా. అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ 1/6ని మనం 3 times మల్టిప్లై చేస్తున్నాం. ఆర్ ది ఆన్సర్స్ ద సేమ్? నో, దే ఆర్ నాట్. సో ద స్టేట్మెంట్ హియర్ ఇస్ false. They are not the same, they are different. Now let's move forward to expanding form using exponents. మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం 7 is in hundreds place or 7 into 100, 2 is in tens place or 2 into 10, 5 is in ones place 5 into 1. దాన్ని మనం expanded form అని అంటాం. ఇప్పుడు ఎక్స్పోనెంట్స్తో ఎలా చేయాలి? ఇప్పుడు 7 to 5.62 చిన్నప్పుడుది నేర్చుకున్నది చేసుకుందామా? 7 is in hundreds place 7 into 100 plus 2 into 10 plus 5 into 1 plus 6 into 1/10. ఎందుకు డెసిమల్ తర్వాత ఫస్ట్ ప్లేస్ ఇస్ టెన్త్ ప్లేస్, TENTHS, టెన్త్ ప్లేస్. ఇదేమో HUNDREDTHS 100th ప్లేస్ ప్లస్ 2 into 1/100. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఎలా రాసుకోవచ్చు? 7 into 10 to the power 2 అని రాసుకుంటా. ఏంటి 10 to the power 2? 10 into 10 100 కదా. 10 to the power 2 plus 2 into 10 to the power 1 plus 5 into 10 to the power 0. మ్యామ్ 10 to the power 0 ఎందుకు రాస్తున్నారు అంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఎనీ నంబర్ టు ది పవర్ 0 ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. ఇది మీరు నేర్చుకుంటారు, ఇప్పటికీ గుర్తుపెట్టుకోండి. ఎనీ నంబర్, అదొక పాజిటివ్ నంబర్ ఉండనివ్వండి, నెగిటివ్ నంబర్ ఉండనివ్వండి, ఫ్రాక్షన్ ఉండనివ్వండి, ఇర్రాషనల్ నంబర్ ఉండనివ్వండి, ఎలాంటి నంబర్ ఇచ్చినా టు ది పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 6 into 10 to the power minus 1 అని రాసుకోవచ్చా? 10 to the power minus 1 is 1/10 to the power 1 అయిపోతుంది కదా, విచ్ ఇస్ నథింగ్ బట్ 10 to the power 1/10 to the power 1 ఇక్కడ ఉన్నది కరెక్ట్. సో నేను 1/10 to the power 1/10ని 10 to the power minus 1 అని రాసుకుంటా ప్లస్ 2 into 10 to the power minus 2. సో దీన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అని అంటాం. ఆల్ రైట్, గుర్తుపెట్టుకోండి, ఒక నంబర్ని ఇట్లా ఎక్స్పాండ్ చేయడం మనం చిన్నప్పుడే నేర్చుకున్నాం కరెక్ట్, కానీ దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఎలా రాయాలో ఇప్పుడు చూసుకున్నాం. ఇంకొక క్వశ్చన్ చేద్దాం. 2 to the power 0 plus 3 to the power 0 plus 4 to the power 0 plus 5 to the power 0. నేను ఇందాక ఏమన్నాను? ఎనీ నంబర్ టు ది పవర్ 0 ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1 అన్నానా? సో 2 to the power 0 ఎంత అవ్వాలి? 1. 3 to the power 0 1, 4 to the power 0 1, 5 to the power 0 1. So the total answer is 4. Okay, next find the value of 1/2 whole to the power minus 1 plus 1/3 whole to the power minus 1 plus 1/4 whole to the power minus 1. ఏమన్నాను? ఎప్పుడెప్పుడైతే మన దగ్గర నెగిటివ్ ఎక్స్పోనెంట్స్ ఉన్నాయో మనం బేస్ని రెసిప్రొకేట్ చేసుకుంటే ఆ నెగిటివ్ ఎక్స్పోనెంట్ కాస్త పాజిటివ్ అయిపోతుంది. 1/2 రెసిప్రొకేట్ చేస్తే 2 to the power 1, 3 to the power 1 plus 4 to the power 1. సో ఏమైంది ఇక్కడ? సో ఎనీథింగ్ టు ది పవర్ నెగిటివ్ నెంబర్ వస్తే దాని బేస్ని మనం రెసిప్రొకేట్ చేయాలి, చేసి పవర్ పాజిటివ్ అయిపోతుంది. 4, 5, 6, 7, 8, 9. So the answer here is 9. All right.
Now this is your next question. Just give me 1 minute. I'm coming back. Okay. So 2 to the power 0, anything to the power 0 enti 1 plus 3 to the power 1 enti 3. So 3 plus 1 will give you 4. Ante. So gurtupettukondi, any number to the power 0 is always equal to 1. Next, 1 by 3 to the power minus 2. ఇప్పుడు ఏమైపోయింది, మీకు నెగిటివ్ నంబర్ డినామినేటర్లో ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 by ఓకే, మీకు ఇది ఎలా చెప్పాలి? 1 to the power minus 2 ఏంటి మనకు తెలుసా? 1 to the power 2 అంతే కదా, ఎందుకంటే 1ని రెసిప్రోకేట్ చేస్తే అదే వస్తుంది. సో 1 by 3 to the power minus 2ని నేను 1 by 3 whole to the power minus 2 అని రాసుకుంటా. అప్పుడేమైపోతుంది, మనం బేస్ని రెసిప్రోకేట్ చేసి పవర్ని పాజిటివ్ చేసుకోవాలి. సో ది ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 9. ఆల్ రైట్, నౌ చూస్ ద కరెక్ట్ ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఫర్ ద ఫాలోయింగ్. ఓకే, దీనికి మనం ఎక్స్పాండెడ్ ఫార్మ్ రాయాలి. 1 2 3 4.56. So 1 is in thousands place, so 1 into 1000 plus 2 into 100 plus 3 into 10 plus 4 into 1 plus 5 into 1 by 10 plus 6 into 1 by 100. So this you can write as 1 into 10 to the power 3 plus 2 into 10 to the power 2 plus 3 into 10 to the power 1 plus 4 into 10 to the power 0, because anything to the power 0 is 1. Very good. 5 into 10 to the power minus 1 plus 6 into 10 to the power minus 2. This is the expanded form. All right. Now we will talk about the laws of exponent. Okay. Just give me 1 minute. Laws of exponent. ఇప్పుడు 2 to the power 3 multiplied with 2 to the power 2 అంటే ఏంటి? నువ్వు 2 to the power 3 అంటే 2 into 2 into 2 3 times, 2 to the power 2 అంటే 2 into 2. కానీ టోటల్గా ఏమైపోయింది? 1 2 3 4 5, 2 to the power 5 అయిపోయింది. 2 to the power 3 multiplied with 2 to the power 2 is equal to 2 to the power 5 అయిపోయింది. అంటే ఏంటి? ఆ బేస్లు సేమ్ ఉన్నప్పుడు మీరు ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేసుకుంటే యూ విల్ గెట్ ది ఆన్సర్. సో 2 to the power 3 multiplied with 2 to the power 2, keep the base as it is and add the exponents. 3 plus 2 is equal to 5. So 2 to the power 5. Got it? So what is the first law of exponents? When the bases are the same base, then keep the base as it is and add your exponents. Add the powers. For example, 1 by 3 whole to the power 7 into 1 by 3 whole to the power 3. సో ఇక్కడ ఏమైపోయింది? బేస్లు రెండు సేమ్గా ఉన్నాయి కదా. సో బేస్ని అలానే పెట్టుకొని 7 plus 3 10 అని రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ డివిజన్ చేస్తే ఏమవుతుంది? 2 into 2 into 2 divided by 2 into 2. క్యాన్సిల్ 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 క్యాన్సిల్. సో ఇట్ ఈస్ 2 to the power 1 అయిపోతుంది. అయితే ఏమైంది? 2 to the power 3 divided by 2 to the power 2 is equal to 2 to the power 1 కదా. అంటే keep the base as it is and subtract your exponents when you are dividing. You will get the answer. That is our second law of exponent. A to the power m divided by a to the power n is equal to a to the power m minus n. Okay, for example, minus 7 to the power 6 divided by minus 7 to the power 4.
ఏమవుతుంది, కీప్ ద బేస్ యాజ్ ఇట్ ఈస్ అండ్ సబ్ట్రాక్ట్ ది ఎక్స్పోనెంట్స్. గుర్తుపెట్టుకోండి, మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు యాడ్ ది ఎక్స్పోనెంట్స్, డివిజన్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ ది ఎక్స్పోనెంట్స్. సో యూ హ్యావ్ -7 to the power 2. All right, next. Now exponents of real numbers, పాజిటివ్ ఎక్స్పోనెంట్ ఉండొచ్చు, నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఉండొచ్చు. పాజిటివ్ ఎక్స్పోనెంట్ ఉందనుకో 7 to the power 3 అనుకో, దీన్ని రాయడం చాలా ఈజీ, 7 × 7 × 7 అని రాసుకోవచ్చు. నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఉంటే మనం ఏం చేయాలో మనం చూసుకున్నాం కదా, 7 to the power -10 అని ఉంటే బేస్ని దాన్ని ఏమంటారు, రెసిప్రోకేట్ చేసుకొని పవర్ని పాజిటివ్ చేసుకోవాలి. అంటే ఏంటి, 1/7 × 1/7 × 1/7 అలా 10 times మల్టిప్లై చేస్తున్నట్టు. ఆల్ రైట్, లెట్ us do a question. అందరు చాలా జాగ్రత్తగా చూడండి క్వశ్చన్ని. Simplify and express the result in power notation with positive exponent. 3 to the power -7 divided by 3 to the power -10 whole multiplied with 3 to the power -5. ఇప్పుడు బ్రాకెట్స్ లోపల చూద్దాం. బేస్ సేమ్గా ఉంది, డివిజన్ జరుగుతుంది. సో మనం ఏం చేయాలి, కీప్ ద బేస్ యాజ్ ఇట్ ఈస్ అండ్ వీ విల్ సబ్ట్రాక్ట్ ది ఎక్స్పోనెంట్స్. అంతేనా, అంతే కదా. సో వాట్ ఈస్ దట్ వీ హ్యావ్, 3 to the power -7 minus of minus will become +10 into 3 to the power -5. So 3 to the power -7 plus 10 ఏమవుతుంది, 3 to the power 3 multiplied with 3 to the power -5. ఇక్కడ ఏమైపోయింది, the bases are the same and you are multiplying. So keep the base as it is and you add the exponents. So 3 to the power 3 minus 5 that is equal to 3 to the power -2. కానీ వాళ్ళ క్వశ్చన్లో వాళ్ళు మీకు ఏం రిక్వైర్మెంట్ ఇచ్చారు, ఇక్కడ 3 to the power -2 అంటే వీ కెనాట్ హ్యావ్ నెగిటివ్ ఎక్స్పోనెంట్స్. వాళ్ళు ఏమన్నారు, ద నొటేషన్ హ్యాస్ టు బి అ పాజిటివ్ ఎక్స్పోనెంట్ అని అంటున్నారు. సో 3 to the power -2ని ఎలా రాసుకోవచ్చు, 1/3 to the power 2 that is equal to 1/9. All right, next simplify and write in exponential form. -2 to the power -3 multiplied with -2 to the power -4. ఫస్ట్ ఆఫ్ ఆల్ లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్ యూస్ చేసుకుందాం. బేస్లు రెండు సేమ్గా ఉన్నాయి అండ్ మల్టిప్లికేషన్ జరుగుతుంది. సో కీప్ ద బేస్ యాజ్ ఇట్ ఈస్. మల్టిప్లికేషన్ కాబట్టి మనకేం తెలుసు, వీ హ్యావ్ టు యాడ్ ద బేస్, సారీ యూ హ్యావ్ టు యాడ్ ది ఎక్స్పోనెంట్స్ కీపింగ్ ద బేస్ యాజ్ ఇట్ ఈస్. -3 -4. So what is that you're getting, -2 to the power -7. కానీ సింప్లిఫై చేయాలి దీన్ని ఫర్దర్గా, ఎందుకంటే మన దగ్గర నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఉంది కాబట్టి. సో -2కి రెసిప్రోకల్ ఏమైపోతుంది, -1/2 to the power 7. That's it, that is your answer. All right, now the next law of exponent. How can we write 3 to the power 2 whole to the power 4? 3 to the power 2 అంటే ఏంటి, ఈ 3 to the power 2ని 3 × 3 అని రాసుకోవచ్చా, అలా హోల్ టు ది పవర్ 4 అంటే ఈ 3 × 3 × 3 × 3 అలా 4 times ఈ 3 × 3 మల్టిప్లై చేసుకోవాలి. 3 × 3 టోటల్గా ఎన్ని 3లు ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8. సో ఇట్ ఈస్ 3 to the power 8. సో 3 to the power 2 whole to the power 4 is nothing but 3 to the power 8. అంటే ఏంటి, ఈ రెండు సింప్లీగా మల్టిప్లై చేసుకోవాలన్నట్టు కదా. దట్ ఈస్ యువర్ థర్డ్ లా ఆఫ్ ఎక్స్పోనెంట్. a to the power m whole to the power n is equal to a to the power m multiplied with n. -7 to the power 6 whole to the power 10 అంటే ఏం చేయాలి, -7 to the power 6 × 10 60. Okay, next, what if we had 2 × 3 whole to the power 4 in place of 3 × 3 whole to the power 4? ఇప్పుడు వరకు మనం ఏం చూసుకున్నాము, ద బేసెస్ ఆర్ ద సేమ్ అని చూసుకున్నాం.
కానీ బేస్లు వేరేగా ఉండి ఎక్స్పోనెంట్ సేమ్ ఉంటే ఇప్పుడు వరకు ఏం చేసాము, సేమ్ బేస్ డిఫరెంట్ ఎక్స్పోనెంట్ ఇది చూసుకున్నామా. కానీ ఇప్పుడు డిఫరెంట్ బేస్ ఉండి సేమ్ ఎక్స్పోనెంట్ ఉంటే ఎలా? 2 × 3 హోల్ టు ది పవర్ 4 అంటే ఏంటి? 2 × 3 2 × 3 2 × 3 2 × 3 4 టైమ్స్ మల్టిప్లై చేశారు. అలా వి హ్యావ్ 1 2 3 4 2 టు ది పవర్ 4 1 2 3 4 3 టు ది పవర్ 4 అంటే ఏమైంది? 2 × 3 హోల్ టు ది పవర్ 4 అన్నప్పుడు 2 టు ది పవర్ 4 మల్టిప్లైడ్ విత్ 3 టు ది పవర్ 4 అయిపోయింది. అంటే ఇండివిజువల్ బేసెస్కి ఎక్స్పోనెంట్ వెళ్ళిపోయింది అనమాట. సో దట్ ఈస్ అవర్ 4th లా ఆఫ్ ఎక్స్పోనెంట్. 7 టు ది పవర్ 10 మల్టిప్లైడ్ విత్ 6 టు ది పవర్ 10 అన్నప్పుడు ఏమైంది? బేస్లు వేరేగా ఉన్న ఎక్స్పోనెంట్స్ అయితే సేమ్గా ఉంది కదా. సో దాన్ని మనం 7 × 6 హోల్ టు ది పవర్ 10 అని మనం రాసుకోవచ్చు. సేమ్ గోస్ విత్ అవర్ డివిజన్. a by b whole to the power n is equal to a to the power n divided by b to the power n. అంటే ఏంటి? 7/6 whole to the power 10 అంటే 7 to the power 10 divided by 6 to the power 10. Alright, now evaluate -4 whole to the power -2. Now -2 ఉంది, అయితే ఏం చేయాలి? -1/4 హోల్ టు ది పవర్ 2 అయిపోతుంది. మనం హోల్ టు ది పవర్ 2 అని పెట్టుకుందాం. సో దట్ విల్ బికమ్ 1/16. ది ఆన్సర్ ఆప్షన్ నెంబర్ బి. p to the power 3 multiplied with p to the power -10. bases are the same, so keep the base as it is. multiplication జరుగుతుంది కదా. సో 3 ప్లస్ ఆఫ్ -10 అని అయిపోతుంది. p is 3 - 10. p is p to the power -7. that is equal to 1/p to the power 7. all right. Oh, okay. 3/4 whole to the power 5 divided by 5/3 whole to the power 5. okay, 3/4 3/4. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? బేస్లు రెండు వేరేగా ఉన్నాయి కానీ ఎక్స్పోనెంట్స్ అయితే సేమ్గా ఉన్నాయి కదా. సో మనం ఏం చేయొచ్చు? వీ కెన్ డివైడ్ ద బేస్ 3/4 divided by 5/3 and keep the power as it is. So here you have 3/4 multiplied with 5/3 ని ఎలా రాసుకోవచ్చు? 3/5 whole to the power 5. okay, so here you have 3 × 3 9/20 whole to the power 5. అంతే. దీన్ని మీరు 9 to the power 5/20 to the power 5 అని కూడా రాసుకోవచ్చు. అండ్ లాస్ట్లీ కమ్స్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. నా ఇంత పెద్ద నంబర్ని చిన్నగా ష్రింక్ చేసి ఎలా రాయాలి స్టాండర్డ్ ఫామ్లో? నా లెట్ us see an easier way to write this. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చెప్పండి, how many zeros does this have? let's count. 1 2 3 4 5 6 7 8 9 10. So how many zeros does it have? It has 10 zeros. all right, it has 10 zeros. Can we write 10 zeros as 10 to the power 10? 2 zeros ఉన్నప్పుడు 100కి 10 to the power 2 అని రాస్తాం. 3 zeros ఉన్నప్పుడు 10 to the power 3 అని రాస్తాం. అలా 10 zeros ఉంటే 10 to the power 10 అని రాసుకోవచ్చా? ఎస్. సో ఈ 12 with 10 zeros ని మనం 12 into 10 to the power 10 అని రాసుకున్నాం. ఓకే, నౌ వాట్ విల్ ఐ డూ? ఐ విల్ డివైడ్ అండ్ మల్టిప్లై బై 10. ఎందుకు చేస్తున్నా? ఎందుకంటే ఒక ఎక్స్పోనెంట్ని స్టాండర్డ్ ఫామ్లో తీసుకురావాలి అంటే ఏదైతే హోల్ నంబర్ పార్ట్ ఉంటుందో, ఏదైతే నాన్ ఎక్స్పోనెన్షియల్ పార్ట్ ఉంటుందో ఆ నంబర్ షుడ్ ఆల్వేస్ లై బిట్వీన్ 0 and 9. ఎప్పుడైనా ఓకే, షుడ్ ఆల్వేస్ లై బిట్వీన్ 0 and 9 అని అనొచ్చు, 1 and 9 అని అనొచ్చు. ఏదైతే మన 12 ఉందో ఇట్ ఈస్ నాట్ లైయింగ్ బిట్వీన్ 1 and 9 కదా. అందుకనే నేను డివైడ్ బై 10 మల్టిప్లై బై 10 చేశా. అప్పుడు 12/10 ఏమైపోతుంది? 1.2.
into 10 to the power 10 multiplied with 10 to the power 1. That is 10 to the power 11 అయిపోతుంది. Alright. So this is said to be standard form. ఎప్పుడు ఉంటుంది standard form? When the non-exponential form lies between 1 and 9 multiplied with an exponential form. Okay. Now, how many zeros does this have? 3.52 into 10 to the power 5. First of all, 352 10 to the power 5 అంటే 5 zeros కదా, 1 2 3 4 5. ఇక్కడ నుంచి 2 digits 1 2 అని పాయింట్ పెట్టేసుకుంటే 352,000 వస్తుంది. సో ఎన్ని జీరోస్ ఉన్నట్టు ఆఫ్టర్ సింప్లిఫికేషన్? 3 zeros. సో దిస్ ఇస్ సెట్ టు బి యూజువల్ ఫామ్. వాట్ ఈస్ ఇట్ కాల్డ్? ఇట్ ఈస్ సెట్ టు బి యూజువల్ ఫామ్. అంటే ఒక స్టాండర్డ్ ఫామ్ని నార్మల్గా నంబర్ లాగా రాసేసుకోవడాన్ని యూజువల్ ఫామ్ అని అంటాం. నా ఇంకో 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. ఎందుకంటే చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తారనమాట. ఈజీ వే, ఫస్ట్ కౌంట్ చేయండి. 39 మల్టిప్లైడ్ విత్ 10 to the power ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 10 to the power 7. కానీ నాన్ ఎక్స్పోనెన్షియల్ నంబర్ ఏదైతే ఉందో డస్ దట్ లై బిట్వీన్ 1 and 9? నో. సో దాన్ని ఎలా? నేను 10తో డివైడ్ చేసి 10తో డివైడ్ చేశాను కాబట్టి బ్యాలెన్స్ అవుట్ చేయడానికి 10తో మల్టిప్లై కూడా చేయాలి. సో దిస్ విల్ బికమ్ 3.9 into 10 to the power 7 multiplied with 10 to the power 1 is 10 to the power 8. So this is said to be the standard form. ఇప్పుడు దీన్ని యూజువల్ ఫామ్లో రాయమంటున్నారు. 2.3 into 10 to the power minus 10. 10 to the power minus 10 అంటే ఏంటి? 2.3 divided by 1 2 3 4 5 6 7 8 9 10 అన్నట్టే కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక డెసిమల్ తీసేయాలి అంటే ఇక్కడ కింద మల్టిప్లై బై 10 మల్టిప్లై బై 10 చేయాలి. అప్పుడు ఏమైపోతుంది? 23/10 to the power 11 అయిపోతుంది. 3 4 5 6 7 8 9 10 11 అంటే 23/10 to the power 11 అయిపోతుంది కదా. అంటే ఏంటి? ఇక్కడ 11 డిజిట్స్ వదిలేసి పాయింట్ పెట్టాలన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11. So this is said to be the standard form. Sorry, this is said to be the usual form. ఇది standard form. వాళ్ళు ఇచ్చినది standard form. This is usual form. Okay? Now, let us compare exponents. Which one is greater? 1.7 into 10 to the power 6 or 1.7 into 10 to the power 5. ఇప్పుడు నాన్ ఎక్స్పోనెన్షియల్ నంబర్స్ చూసుకుంటే సేమ్గా ఉంది. సో మనం ఏం కంపేర్ చేయాలి? 10 to the power 6 10 to the power 5. Clearly 10 to the power 6 is greater. So 1.7 into 10 to the power 6 is the answer. Okay? Now 1.7 into 10 to the power 6, 1.7 into 10 to the power minus 6. Clearly with the positive integer is greater. Now let us see how to add them and subtract them. వీటిని యాడ్ ఇంకా సబ్ట్రాక్ట్ చేయాలంటే we have to convert the exponents into the same number. 1.7 into 10 to the power 6 and 1.7 into 10 to the power 5 ఉంది కదా. You multiply by 10, you divide by 10. ఎందుకు చేస్తున్నా అలా? So that we convert them into same exponents. And 1.7 by 10 into 10 to the power 6. 10 to the power 5 multiplied with 10 to the power 1. 10 to the power 6. So 1.7 into 10 to the power 6 and 0.17 into 10 to the power 6. ఇప్పుడు ఏమైపోయింది? ఎక్స్పోనెంట్స్ రెండు సేమ్గా ఉన్నాయి. సో మనం ఏం కంపేర్ చేయాలి? ద నాన్ ఎక్స్పోనెన్షియల్ పార్ట్. సో వీ హ్యావ్ టు కంపేర్ 1.7 and 0.17. ఏది పెద్ద? 1.7 is greater. So 1.7 into 10 to the power 6 is greater than 1.7 into 10 to the power 0.17 into 10 to the power 6. ఈ రెండింటిని వాళ్ళు ఏం చేయమంటున్నారు? యాడ్ చేయమంటున్నారు.
సో 10 to the power 6 కామన్ తీసుకుంటే 1.7 ప్లస్ 0.17 into 10 to the power 6. Okay, so what is that you have here? 1.87 into 10 to the power 6. There you go. Alright, ఇలా మనం యాడ్ చేసుకుంటాం అన్నమాట. Now what about subtraction? Subtraction కి కూడా సేమ్ చేయాలి. You have to convert the exponents into the same number. ఇక్కడ 10 to the power 6 ఉంటే ఇక్కడ కూడా 10 to the power 6 ఉండేటట్టు చేసుకున్న తర్వాత then you will have to subtract them. Alright, now which one is larger, 3.9 into 10 to the power 6 or 3.8 into 10 to the power 6? This is your homework question. మీరు ఇది నాకు కామెంట్ సెక్షన్లో రాసి చెప్పాలి. Alright, let's move further and do few very important questions. Minus 2 whole to the power 3 multiplied with minus 2 whole to the power 7 divided by 3 into 4 to the power 6. ఇప్పుడు న్యూమరేటర్ని చూసుకుంటే బేస్లు రెండు సేమ్గా ఉన్నాయి అండ్ యు ఆర్ మల్టిప్లై. సో కీప్ ద బేస్ యాజ్ ఇట్ ఈస్ అండ్ యూ యాడ్ యువర్ ఎక్స్పోనెంట్స్. డివైడెడ్ బై 3 into 4ని నేను 2 into 2 అని 2 to the power 2 అని రాసుకుంటా. హోల్ టు ది పవర్ 6 అలానే రాసుకోవాలి. ఇక్కడ ఏమైపోతుంది, కొంచెం ఒక చిన్న ట్రిక్ ఉంది ఇక్కడ, కొంచెం జాగ్రత్తగా వినండి. -2 to the power 10 divided by 3 into 2 to the power 12, 6 into 2 అని రాసుకున్నా. ఇప్పుడు ఈ న్యూమరేటర్లో నేను -2ని -1 into 2 అని రాసుకోవచ్చు కదా, హోల్ టు ది పవర్ 10 అని రాసుకోవచ్చా, డివైడెడ్ బై 3 into 2 to the power 12. ఇప్పుడు -1 whole to the power 10 multiplied with 2 to the power 10 divided by 3 into 2 to the power 12. Now -1 to the power an even number will be +1. So మనకు మిగిలేది ఏంటి, 1/3 into 2 to the power 10 divided by 2 to the power 12. అంతేనా? సో 1/3 into 2 to the power 10 minus 12. 1/3 into 2 to the power -2. కానీ 2 to the power -2 అలానే వదిలేయచ్చా? లేదు. 1/3 into 1/2 to the power 2. 2ని రెసిప్రోకేట్ చేస్తే 1/2 -2 ఇంకా 2 అయిపోతుంది. సో 1/3 into 1/4 which is equal to 1/12. That is the final answer. All right. సో ఇక్కడ ఎందుకు ఇలా చేశారు మ్యామ్, -2ని మీరు ఎందుకు ఇలా రాసుకున్నారు అంటే, ఎందుకంటే మనకి కింద డినామినేటర్లో 2 వచ్చింది కదా, సో పైన కూడా 2 వస్తే అప్పుడు మీరు లా ఆఫ్ ఎక్స్పోనెంట్ వాడుకోవచ్చు కదా, అందుకనే నేను ఆ -2ని -1 into 2 అని రాసుకున్నా. సో ఇది ఎలా తడుతుంది అంటే ప్రాక్టీస్ చేస్తేనే తడుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అ స్టాక్ దేర్ ఆర్ 5 books, each of thickness 20 mm. అంటే 1 book is of thickness 20 mm. అలా ఎన్ని బుక్స్ ఉన్నాయంటున్నారు, 5 books. సో వాట్ ఈస్ ద టోటల్ థిక్నెస్, 5 into 20 100 mm థిక్నెస్ ఉంది దేనికి, 5 బుక్స్కి. అండ్ 5 పేపర్ షీట్స్ ఈచ్ ఆఫ్ థిక్నెస్ 0.016 mm. అంటే 1 షీట్ థిక్నెస్ 0.016 mm ఉందంట. అలా ఎన్ని షీట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, 5 షీట్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద థిక్నెస్, 5 into 0.016, 3 5 6 7 8 0.0 mm. వాట్ ఈస్ ద టోటల్ థిక్నెస్ ఆఫ్ ద స్టాక్. టోటల్ థిక్నెస్ ఏమైపోతుంది, థిక్నెస్ ఆఫ్ ఆల్ ద షీట్స్ ప్లస్ థిక్నెస్ ఆఫ్ ద ఎంటైర్ 5 books. అంటే 100 ప్లస్ 0.080 దట్ ఈస్ ఈక్వల్ టు 100.080 mm. సో దట్ వుడ్ బి ద టోటల్ థిక్నెస్. ఓకే, వీళ్ళు ఓకే దాన్ని ఏమంటారు, ఎక్స్పోనెన్షియల్ స్టాండర్డ్ ఫామ్లో రాసుకున్నారు. సో హౌ డూ యూ డూ దాట్, 100.080 divided by 100 multiplied by 100.
అప్పుడు ఏమైపోతుంది 1.00080 ఇంటూ 10⁻² అని అయిపోతుంది. అంతేనా? వాళ్ళు ఏం రాసుకున్నారు? దే హావ్ రిటన్ ఇట్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. అంతే. ఆల్ రైట్. నెక్స్ట్ ఒకసారి క్విక్గా లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్ చూసుకుందామా? ఇప్పటి వరకు మనం ఏం చేసింది? ద ఫస్ట్ లా ఆఫ్ ఎక్స్పోనెంట్ ఈస్ a⁻m multiplied with a⁻n is equal to a⁻m plus n. Bases are the same and you are multiplying the exponents ante keep the base as it is and add your exponents. Second denti, bases are the same and you are dividing them ante keep the base as it is and subtract your exponents. Third, a⁻m whole to the power n is equal to a⁻m into n. Fourth, a into b whole to the power n is equal to a⁻n multiplied with b to the power n. అంటే ఇట్లా బేస్లు వేరేగా ఉన్న ఎక్స్పోనెంట్ సేమ్గా ఉంటే మీరు ఇండివిజువల్ బేసెస్గా ఎక్స్పోనెంట్ పంపించుకోవచ్చు. సేమ్ గోస్ విత్ డివిజన్. a/b whole to the power n is equal to a⁻n divided by b to the power n. And the sixth one is anything to the power 0 is always equal to 1. So before we move forward, నేను ఒక చిన్న అనౌన్స్మెంట్ చేయదలుచుకున్నాను. ఫర్ ఎవ్రీ వన్ హూ ఈజ్ న్యూ టు ద ఛానల్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. ఇంకొకటి ఈ వీడియో ఏదైతే చూస్తున్నారో దాని కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసేయండి. ఇప్పుడు ఇలాంటి ఎన్నో అమేజింగ్ వీడియోస్ కోసం మీరు మా వీడియోస్ సెక్షన్లోకైనా లైవ్ సెక్షన్లోకైనా వెళ్ళిపోండి. గ్రేడ్ 8 కోసం నేను కంపేరింగ్ క్వాంటిటీస్ 3 పార్ట్స్లో చేశాను. కాంపౌండ్ ఇంట్రెస్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలాంటి ఎన్నో అమేజింగ్ వీడియోస్ గ్రేడ్ 8కి మనం చేసుకున్నాం. ఇది కాకుండా ఐ టిప్స్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఐస్ డ్యూరింగ్ ఆన్లైన్ క్లాసెస్, ఒక్కరోజు ముందు కూర్చొని, అంటే రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు మొత్తం కూర్చొని ఎలా మొత్తం సిలబస్ని మనం కంప్లీట్ చేయొచ్చో దాని మీద వీడియో చేశాను. అండ్ మూవీస్ అండ్ మ్యాథ్స్ మీద వీడియో చేశాను. సో ఇలాంటి రివైజ్ లైక్ అ సూపర్ హ్యూమన్ అంటే ఏంటి, టిప్స్ దట్ విల్ హెల్ప్ యూ టు డూ యువర్ రివిజన్ బెటర్. లేకపోతే లైవ్ సెక్షన్లోకి వెళ్ళి కూడా మీరు 1 షాట్ వీడియోస్ చూసుకోవచ్చు. స్ట్రాటజీ, హౌ టు బికమ్ ఫాస్టర్ దెన్ ఏ హ్యూమన్ క్యాలిక్యులేటర్, అలాంటి ఎన్నో అమేజింగ్ ఫన్ వీడియోస్, మోటివేషనల్ వీడియోస్, అకాడమిక్ వీడియోస్, ఇలాంటి ఎన్నో వీడియోస్ మీరు మా ఛానల్ మీద చూసుకోవచ్చు. అండ్ ఏ వీడియో తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ కంపేరింగ్ క్వాంటిటీస్ది తీసుకుందాం, ఏ వీడియో తీసుకున్నా దాని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు జాయిన్ అవర్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ అని ఉంటుంది. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. ఈ ఛానల్ మీద క్లిక్ చేసుకొని, ఈ లింక్ మీద క్లిక్ చేసుకొని జాయిన్ చేసేసుకుంటే యూ విల్ బీ గెటింగ్ యాక్సెస్ టు అవర్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్. అక్కడ మీకు ఎలాంటి అప్డేట్స్ ఉన్నా, క్లాసులు ఎప్పుడు ఉన్నాయి, క్లాసులు ఎప్పుడు లేవు, అలాంటి ఎన్నో అప్డేట్స్ అన్నీ మీకు ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. ఇప్పుడు గ్రేడ్ 8కి మనం కొన్ని చాప్టర్సే ఫినిష్ చేసుకున్నాం. కంపేరింగ్ క్వాంటిటీస్, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్, రేషనల్ నంబర్స్, అలాంటి కొన్ని టాపిక్సే ఫినిష్ చేసుకున్నాం. కానీ ఈ వచ్చే 1-2 వీక్స్లో మనం అన్ని కాన్సెప్ట్స్ ఫినిష్ చేసుకునేటట్టు నేను ప్రామిస్ చేస్తున్నాను. సో ఆల్ యూ గైస్ హ్యావ్ టు డూ ఇస్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ సబ్స్క్రైబింగ్ టు ద ఛానల్ and you're staying tuned with us on this channel. All right, so do not forget to like this video. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎలాంటి ఎటువైన డౌట్స్ ఉన్నా మీరు నాకు ఈ వీడియో కింద ఉన్న కామెంట్ బాక్స్లో రాసేయండి. మ్యామ్ దీని తర్వాత మాకు ఈ టాపిక్ వినాలని ఉంది, దీని మీద మీరు కొంచెం వీడియో చేయండి అని కూడా చాలామంది అడుగుతున్నారు. అలా నేను వీడియో చేస్తున్నాను. సో అలా మీ దగ్గర ఏమైనా సజెషన్స్ ఉన్నా, మ్యామ్ ఫ్యాక్టరైజేషన్ రావట్లేదు, ఆల్జీబ్రాక్ ఎక్స్ప్రెషన్ రావట్లేదు, అలా ఏమన్నా సజెషన్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో రాసేయండి. use comment section to ask me to make videos for you guys. I will be more than happy. ఎవరో నాకు ప్రీవియస్ వీడియో మీద కామెంట్ చేశారనమాట, మ్యామ్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని. సో హియర్ వి గో, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. అలా మీరు మెసేజ్ చేస్తే కామెంట్ సెక్షన్లో నేను చూసేసుకుంటా. అండ్ ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లో, మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో, ట్యూషన్, స్కూల్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోండి. వాళ్ళకు కూడా చెప్పండి మన కోసం ఒక తెలుగు ఛానల్ వచ్చేసింది అని. అండ్ ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఒత్తడం మర్చిపోద్దు. దాని పక్కన ఉన్న గంట కూడా కొట్టేసేయండి.
ఎప్పుడెప్పుడైతే మేము అమేజింగ్ వీడియోస్ పెడుతూ ఉంటామో అప్పుడప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటుంది. ఆల్రైట్, సో దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ హరిప్రియ సైనింగ్ ఆఫ్. మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండ్ టేక్ కేర్.